కాకినాడ రూరల్ మండలం రమణేపేట గ్రామం కొత్తూరులోని నేటి బ్రహ్మాస్త్రం డిజిటల్ ప్రింటింగ్ ప్రెస్ ను బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు సీనియర్ నాయకులు పైడా కృష్ణమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రజల పక్షాన పనిచేసేందుకున్న పత్రికల్లో నేటి బ్రహ్మాస్త్రం ఒకటని చెప్పారు. సీనియర్ పాత్రికేయుడిగా మరియు మీడియా హౌస్ ఆఫ్ కాకినాడ రూరల్ అధ్యక్షులుగా కొనసాగుతూ ప్రకాష్ గత 4 సంవత్సరాలుగా నేటి బ్రహ్మాస్త్రం పత్రికను నడుపుతూ ఈ రోజు డిజిటల్ ప్రింటింగ్ ప్రెస్ ను తన సొంతంగా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు బ్రాహ్మణ భవన్ అధ్యక్షులు దీనవాహి పేర్రాజ్ అనే పేరు బాబు, పట్టమట గోపాలకృష్ణ, వెంకటరత్నం, టీడీపీ సీనియర్ నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా, సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ సత్యబాబు, పాలెపు వెంకట్, మీడియా హౌస్ ఆఫ్ కాకినాడ రూరల్ గౌరవ అధ్యక్షులు బివి భాస్కర్, కార్యదర్శి దాసరి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సీలి లక్ష్మణరావు, కమిటీ సభ్యులు పరమేష్ వర్మ, శ్రీహరి, శ్రీనివాస్, వెంకట్, జంగా గగారిన్, మీడియా ప్రతినిధులు, సభ్యులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. డిజిటల్ ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించడానికి మా కృష్ణమోహన్ గారు నాకు అత్యంత ఆత్మీయ 40 ఏళ్ళ నుంచి ఆయన కూడా ఉన్నాను. నాకు నేనంటే చాలా అభిమానించే వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా నేను ముందుకు వెళ్ళాలని కోరుకునే వ్యక్తి. ఆయనే రావడం ఈరోజు నాకు చాలా ఆనందకరమైన విషయం. ఇంకా మంచి మంచి కథనాలతో ముందుకు తీసుకుని ప్రత్యేక కృతజ్ఞతలు. కారణం ఏంటంటే నా మిషన్ ప్రారంభించడానికి ఆయన రావడం ఎంతో అది ఎమర్జెన్సీ ఉన్నా మానుకొని దీనికోసం వచ్చారు. తప్పకుండా ఆయనకి నాకు ప్రత్యేక కృతజ్ఞత. ప్రకాష్ గారు సీనియర్ జర్నలిస్టు, అనేక సంవత్సరాలు బట్టి నాకు మిత్రుడు. ఆయన అనేక సంవత్సరాలు జర్నలిజంలో కృషి చేస్తూ సొంతంగా 4 ఏళ్ళుగా నేటి బ్రహ్మాస్త్రం పేరుతోటి ఒక డైలీ పేపర్ రన్ చేస్తూ వాళ్ళు డిజిటల్ ప్రింటింగ్ కూడా కాకినాడలో ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అది ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రింట్ పేపర్ మరింత అభివృద్ధి చెంది చాలా రాష్ట్రంలో ఒక ముఖ్యమైన పత్రిక అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.